యూట్యూబ్ థంబ్‌నెయిల్ అంత అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అనే చెప్తా. యూట్యూబ్ థంబ్‌నెయిల్ బట్టే మన రీచ్ అనేది వస్తుంది. యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడం అంత కష్టమేం కాదు. చాలా ఈజీ. జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు కావాల్సింది మన కంటెంట్‌కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ఉంటే చాలు. ఈజీగా మనం థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక థంబ్‌నెయిల్ డిస్‌ప్లే చేస్తున్నా చూడండి. అది ఎలా చేశాను, అది ఎలా క్రియేట్ చేశాను అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మీకిక్కడ ఈ 3 పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ 3 పిక్చర్స్ అయితే నేను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నా. నా దగ్గరైతే ఈ పిక్చర్స్ లేవు. నా కంటెంట్‌కి సంబంధించిన పిక్చర్స్ లేవు. సో దట్ నేను ఇవి ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ పిక్చర్‌లో ఈ ఆరెంజ్ కలర్ పార్ట్ మాత్రమే కావాలి నాకు. ఈ హనుమంతుడి పార్ట్ వద్దు. సో నేను ఈ పిక్చర్‌ని ఇప్పుడు క్రాప్ చేస్తున్నా. ఇప్పుడు నాకు కావాల్సిన పార్ట్ మాత్రమే క్రాప్ చేసుకొని సేవ్ చేసుకుంటున్నా. అండ్ సేమ్ ఇలానే ఇంకొక పిక్చర్ కూడా అంతే. ఈ అమ్మాయి పిక్చర్. ఈ పిక్చర్‌లో కూడా నాకు ఈ అమ్మాయి పార్ట్ ఉన్న పిక్చర్ మాత్రమే కావాలి. సో, నేనిప్పుడు దీన్ని క్రాప్ చేస్తున్నా. అండ్ సేవ్ చేస్తున్నా. నాకు ఇప్పుడు ఈ అమ్మాయి పిక్చర్‌లో బ్యాక్‌గ్రౌండ్ పార్ట్ ఒద్దు. జస్ట్ అమ్మాయి మాత్రమే కావాలి. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం క్లియర్ చేయాలనుకుంటున్నా. సో, నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ క్లియర్ చేయడానికి గూగుల్ అయితే యూజ్ చేస్తున్నా. గూగుల్‌లోకెళ్ళి మనం రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను రిమూవ్ బీజీ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా! అది ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అప్‌లోడ్ ఇమేజ్ అని కనిపించింది కదా! ఈ అప్‌లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనకి ఏ పిక్చర్ అయితే బ్యాక్‌గ్రౌండ్ మొత్తం క్లియర్ చేయాలనుకుంటున్నామో ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నా. కొంచెం టైం తీసుకుంటుంది. కానీ చాలా నీట్‌గా మొత్తం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. మనం వేరే యాప్స్‌లలో గట్టా చేసుకుంటే అంత నీట్‌గా క్లియర్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ వేరే యాప్స్‌లో ట్రై చేశా. నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్‌ది బా నచ్చింది. సో, నేను మీకు ఇది చూపిస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోయి జస్ట్ అమ్మాయి పిక్చర్ మాత్రమే ఉంది. సో, మనం ఇప్పుడు ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీన్ని డౌన్‌లోడ్ మీద నొక్కండి. ఇక్కడ ఫ్రీ అనే దాని మీద నొక్కితే మనకి ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ ఇది వచ్చి గ్యాలరీలో సేవ్ అయి ఉంటది. మీరు ఇక్కడ చూడొచ్చు గ్యాలరీలో ఆల్రెడీ సేవ్ అయి ఉంది. సేమ్ అలానే ఇంకొక 2 పిక్చర్స్ ఉన్నాయి. నేను వాటిని కూడా సేమ్ అలానే మొత్తం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం క్లియర్ చేశాను. ఈ ఆరెంజ్ కలర్ పార్ట్ మాత్రమే ఉంది. దీని వెనక బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కూడా నేను క్లియర్ చేశాను. అండ్ నెక్స్ట్ హనుమంతుడి పిక్చర్. ఈ హనుమంతుడి పిక్చర్ కూడా అంతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే నేమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి జస్ట్ హనుమంతుడి పిక్చర్ మాత్రమే ఉండేలాగా మొత్తం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం క్లీన్ చేశాను. ఇక్కడ నేను థంబ్‌నెయిల్‌కి ఇన్‌షాట్ అనే యాప్ యూజ్ చేస్తున్నా. థంబ్‌నెయిల్‌కే కాదు నేను వీడియో ఎడిటింగ్ కూడా ఇదే యాప్ యూజ్ చేస్తా. ఇలా ఈ యాపే కాదు ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. క్యాన్వా, యూకట్, పిక్సార్ట్ ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. థంబ్‌నెయిల్ అండ్ బోత్ వీడియో 2 ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎందుకు ఈ యాప్ వాడుతున్నానంటే నాకు బోత్ 2 ఒకే దాంట్లో అయిపోతాయి అని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేశాక న్యూ ఇక్కడ మనకు బ్లాంక్ అని కనిపిస్తుంది కదా! ఈ బ్లాంక్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద క్యాన్వాస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి థంబ్‌నెయిల్ కాబట్టి ఇక్కడ 16:9 అని ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేయండి. 16:9 ఎందుకంటే యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ వచ్చేసి 16:9 ఏదన్నా లాంగ్ వీడియో సైజ్ కూడా 16:9 ఈ 19:6 వచ్చేసి షార్ట్ వీడియోస్‌కి షార్ట్స్ ఎడిట్ చేసుకోవడానికి అండ్ ఈ 16:9 వచ్చేసి యూట్యూబ్ థంబ్‌నెయిల్‌కి. ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఇచ్చారు. నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ వైట్ వద్దు. మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో కలర్ ఆప్షన్స్. మీకు ఏ కలర్ కావాలితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మల్టీ కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ఏ ప్యాటర్న్ కావాలితే ఆ ప్యాటర్న్. మీకు ఏ ప్యాటర్న్ ఇక్కడ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొన్ని డౌన్‌లోడ్ లిస్ట్‌లో ఇచ్చారు. సో, ఇక్కడ నేను ఈ ప్యాటర్న్ ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే చేసుకొని ఇక్కడ పిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ పిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ నాకు కావాల్సింది ఇది. సో, నేను దీన్ని కొంచెం పెద్ద సైజ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడే ప్లస్ అని ఉంది చూడండి పిప్‌కి ప్లస్ చేసి ఇక్కడ హనుమంతుడిది కూడా ఇక్కడే క్లిక్ చేస్తున్నా.
క్లిక్ చేసి ఇలా సైజ్ పెద్దది చేస్తున్నా. మనకి సైజ్ ఎంత సైజ్ కావాలితే అంత సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ ఒక అమ్మాయి ఫోటో మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నాకు టెక్స్ట్ కావాలి. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఏ టెక్స్ట్ కావాలితే ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నా కంటెంట్ వచ్చేసి 11 days హనుమాన్ సంకల్ప్ గురించి. సో నేను అదే క్లిక్ చేస్తున్నా, టైప్ చేస్తున్నా. సో ఇది అంతే, క్లిక్ చేయండి. మనకి ఎక్కడ కావాలితే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు దీన్ని. నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. నాకు కొంచెం ఇంకొంచెం బోల్డ్గా కావాలి. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద నొక్కుతున్నా. ఎడిట్ ఆప్షన్ మీద నొక్కి ఇక్కడ మనం ఫాంట్ సైజ్ అన్నీ కూడా డిఫరెంట్ ఫాంట్ సైజెస్, ఫాంట్ స్టైల్స్ పెట్టుకోవచ్చు. నాకు ఈ స్టైలే నచ్చింది, సో నేను ఇదే పెట్టుకున్నా. అండ్ ఇక్కడ మనకి సైజ్ చిన్నది పెద్దది చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లెంత్ నేను ఇంత పెట్టుకున్నా. అండ్ ఇక్కడ మనకు బోల్డ్ కావాలితే బోల్డ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇలా ఇది ఒక ఆప్షన్. అండ్ అండర్లైన్ చేయాలనుకుంటే ఇది. అండ్ ఇక్కడ లైక్ ఇది వచ్చేసి షేప్ అనమాట, టెక్స్ట్ షేప్. ఇక్కడ మీరు చూడొచ్చు షేప్. సో నేను నార్మల్దే పెట్టుకుంటున్నా. సో చూసారా, ఇదే మొత్తం థంబ్నెయిల్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్ అంటే లైక్ సేవ్ అయిపోయింది. ఒక్కొక్కసారి యాడ్స్ వస్తాయి. ఇప్పుడు ఇది మన గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మన థంబ్నెయిల్ ఎంత ఈజీగా, సింపుల్గా, ఈజీగా మొత్తం క్రియేట్ అయిపోయింది. మీకు వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో కావాలితే కింద కమెంట్ చేయండి, ఒక వీడియో తీస్తా. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి యూజ్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే గైస్, బాయ్ బాయ్.